రీసెంట్‌గా వైసీపీ పార్టీ తరపున కొన్ని విమర్శలు ఎక్కువవుతున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి ఒక డిమాండ్‌ని తెర మీద తీసుకొస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మెగా డీఎస్సీలో తప్పు జరిగింది. నారా లోకేష్ ఉద్యోగాలు అమ్ముకున్నాడు. విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి ఇప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నిరసనలు తెలియజేస్తున్నారు. మీరేమంటారు దీనికి? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఎంత సాధించారనేది మొన్న ఎస్ఎస్సి రిజల్ట్ తర్వాత మన రాష్ట్రం మొత్తానికి అర్థమైంది. స్కూల్స్లో ఎంత డెవలప్మెంట్ జరిగిందనేది మనం కళ్ళారా చూస్తున్నాం ఆల్రెడీ. టీచర్స్ కూడా ఫారెన్ పంపించి అక్కడ ఎడ్యుకేషన్ స్టైల్ ఎలా ఉందో దాని నుంచి మనం ఏం గ్యాదర్ చేయాలి, చేస్తే పిల్లలకి ఏ రకంగా యూజ్ అవుతుంది అనేది ఆల్రెడీ సార్ చెప్పారు. వాళ్ళు వచ్చారు, టీచర్స్ వచ్చారు రిటర్న్. ఇక్కడ స్కూల్స్లో కూడా ఎడ్యుకేషన్లో మొత్తం మార్పులు చేయడం జరిగింది. అంతకు ముందర ఉన్న గవర్నమెంట్లో కన్నా ఇప్పుడు చూస్తే మనం మన పిల్లల్లో ఉన్న ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ వాళ్ళ డైలీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ మార్పు అంతా బాగుంది. అంటే ఇక్కడ నారా లోకేష్ నిజంగా డిఎస్సిలో మెగా డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నారా? తప్పు జరిగిందా? మీ అభిప్రాయం ఏంటి వ్యక్తిగతంగా? అమ్ముకోవడం చేయడం అనేది అదంతా వైసీపీ పార్టీలో జరిగింది. కానీ ఈ గవర్నమెంట్లో అమ్ముకోవడాలు, పంచుకోవడాలు, కుల రాజకీయాలకి తావు లేకుండా మన లోకేష్ అన్న అయితే అందరికీ న్యాయం జరగాలి, బలహీన వర్గాల వాళ్ళు చదువు అందాలి, వాళ్ళకి చదువు ఆరోగ్యం అనేది అందరికీ అందాలనేది మన చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ముఖ్య ధ్యేయంగా ఎప్పటి నుంచో కూడా ఆయన, ఇప్పటికీ ఇది 5వ టర్మ్ సీఎం అయినా కూడా ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎంతసేపు పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఒక అణగారిన వర్గాలు అభివృద్ధిలోకి రావాలంటే చదువు ఒకటే మార్గం అని మన చంద్రబాబు గారు చెప్పింది అదే, ఇప్పుడు లోకేష్ అన్న కూడా అదే చెప్తున్నాడు అండి. అంటే ఇక్కడ ప్రధానంగా మాట్లాడే విషయం ఏంటంటే కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అవడం వల్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, బాధ్యత తీసుకున్నారు. సేమ్ అదే విధంగా ఇక్కడ మెగా డిఎస్సీలో తప్పు జరిగింది కూటమి ప్రభుత్వంలో. అందుకే లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ నాయకులు ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నారు. అసలు అక్కడికి ఇక్కడికి సంబంధం ఉందా? అసలు ఆ ఇష్యూతో ఇష్యూ పోల్చాలంటారా? ధర్మేంద్ర గారు రాజీనామా చేసిన తర్వాతే వీళ్ళకి ఇప్పుడు డిఎస్సిలో పేపర్ లీకేజ్ అనేది గుర్తొచ్చిందండి. ఇప్పటికీ మా గవర్నమెంట్ లోకేష్ గారు వచ్చి 2 years అయింది కదా. ఇప్పుడు 2 yearsలో ఎస్ఎస్సి 2 times జరిగింది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 2 times జరిగాయి. ఇప్పుడు మీరు ఇదే లాస్ట్ ఇయర్ అన్నా చెప్పుండొచ్చు, లేదా అంతకు ముందల 2024లో అయినా మీరు అడిగిన ఒక రకంగా ఉండేది. ఇప్పుడు మీరు ధర్మేంద్ర గారు రాజీనామా చేశాక దాన్ని ఒక పాయింట్గా తీసుకుని మీరు అది ఇక్కడ స్టేట్లో ఏ కారణం లేకపోయేసరికి ఏదో ఒకటి ఎత్తుక్కొని వచ్చి మళ్ళీ దాన్ని ఇక్కడ కూడా మీరు పొలంటాకి రంగు పులిచి దాన్ని బురద జల్లటం తప్పించి దాన్ని నమ్మే స్థాయిలో ఎవ్వరూ లేరు. ఇవాళ ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడే, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇవాళ ఇక్కడ వైసీపీ తరపు నుండి ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే మా ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు మేలు చేశాము, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొండి చేయి చూపెడుతుందని చెప్పి వాదన చేస్తున్నాం. దానికి మీరేమంటారు? నిజంగా ఏ ప్రభుత్వంలో నిరుద్యోగులకి మేలు జరిగిందంటారు? ఇప్పుడు నిరుద్యోగులకి మేలు జరిగిందంటే నేను కానిస్టేబుల్ 2019లో రాశాను. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాసా, ఈవెంట్స్ అయిపోయినాయి. నాకు మెయిన్స్ ఎప్పుడు పెట్టారు? 2019లో నేను ప్రిలిమ్స్ రాస్తే మెయిన్స్ నాకు ఇప్పుడు 2025లో పెట్టారు. అంటే 5 years నా టైం అంతా నేను వేస్ట్ చేసుకున్నట్టే కదా. ఈ 5 yearsలో నేను ప్రిలిమ్స్ రాసినప్పుడు నాకు మ్యారేజ్ అవ్వాలా, ఈ 5 yearsలో నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు 2 పిల్లలు. ఇప్పుడు నేను అదే ఎడ్యుకేషన్ మీద కూర్చుంటాను, పనులన్నీ మానుకొని కూర్చోలేం కదా. ఇప్పుడు ఎవరు అన్యాయం చేసినప్పుడు నిరుద్యోగులకి? వైసీపీ గవర్నమెంట్లో నాకు అదే మెయిన్స్ పెట్టుంటే ఈరోజు నాకు జాబ్ వచ్చి ఉండేది. నేను ఒక దారిలో నా పిల్లల భవిష్యత్తుని నేను నిర్మాణించుకోవడానికి నాకు ఒక దారి కనబడేది. లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వైసీపీ నాయకులు అందరూ చెప్తున్నారు కదా, మీరేమంటారు? మరి గత 5 ఏళ్లలో కూడా ఎంతో మందికి లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, మీరేమంటారు దానికి? వాళ్ళు ఇచ్చారన్న మాట నిజమే అన్న. ఏమి ఇచ్చారు? వాలంటీర్ ఇచ్చారు 5,000కి. ఆ వాలంటీర్ తప్పించి ఏమన్నా ఇచ్చారా? 5 లక్షలు ఇచ్చాం, 6 లక్షలు ఇచ్చాం అంటున్నాడు. ఆ వాలంటీరే ఇచ్చింది 5,000. ఎవరికి వాళ్ళ 5,000 దేనికి పనికి వస్తాయి చెప్పండి? ఏమి ఇవ్వలేదన్న. ఇచ్చిందంటే ఏమి లేదు. ఇక్కడ మా గవర్నమెంట్ వచ్చాకే ఇక్కడ డిఎస్సి పెట్టారు, కానిస్టేబుల్ మెయిన్స్ పెట్టారు. నెక్స్ట్ మనకి జాబ్ క్యాలెండర్ అని మా లొకేషన్ చెప్తున్నాడు, జాబ్ క్యాలెండర్ కూడా వదులుతారు. మరి మీరైతే ఏమంటారు? ఇప్పుడు వైసీపీ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే నారా లోకేష్ తప్పు చేశాడు, రాజీనామా చేయాల్సింది, అసలు విద్యాశాఖ మంత్రిగా అనర్హుడని మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఒక నిరుద్యోగిగా మీరేం చెప్తారు ఫైనల్గా? సరే అన్న, ఇప్పుడు వాళ్ళ అన్న దాని గురించి ఆలోచిద్దాం. లోకేష్ అన్న అనర్హుడనే, సరే వాళ్ళ అన్న పాయింట్గా వద్దాం. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో గుడ్డు అమర్నాథ్ ఉన్నాడు, ఆయన ఏం చేశాడు?
ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? ఎవరు ఏం చేయలేదన్న. ఇప్పుడు నీటిపారుదల శాఖగా ఆయన అనిల్ కుమార్ యాదవ్నే ఎవరినో పెట్టారు, ఆయన అయిపోయాడు. తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు, ఆయన అయిపోయాడు. అసలు వీళ్ళ వల్ల ఏమీ అవ్వదు. వీళ్ళు ఏంటంటే ఊరికే ఆ కార్లు వేసుకుని పైపైన షోయింగ్ చేసుకొని తిరగడం తప్పించి పోలవరం ప్రాజెక్టు గురించి అసలు ఎంత అవగాహన ఉందో అంబటి రాంబాబుకి, మరి ఆయనకి ఎందుకు ఇచ్చారో కూడా. ఇప్పుడు మీరున్నారన్న, మీరు కనీసం ఇంటర్మీడియట్ డిగ్రీ చేశారు, మీకు అర్థమైపోద్ది ఏంటి వీడికి మినిస్టర్ ఇచ్చారు, వీళ్ళ వల్ల ఏం జరుగుద్ది, రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అనేది మీకు అర్థమైపోద్ది. వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? మెగా డిఎస్సీలో నిజంగా స్కామ్ జరిగిందా? ఉద్యోగాలు అమ్ముకున్నారా? నారా లోకేష్ ఇక్కడ తప్పు చేశాడంటారా? మీ అభిప్రాయం ఏంటి ఫైనల్గా? మెగా డిఎస్సిలో స్కామ్ జరుగుంటే ఈ పాటికి రాష్ట్రం అల్లకొల్లం అయిపోయేది. అంతేగా ఇంత మీడియా వచ్చి ఇంత పబ్లిసిటీ ఉన్నప్పుడు దాచడానికి ఎవరు దాచినా దాగేది కాదు. జగన్ దాని గురించి అది నిజమైతే ఈ పాటికి మామూలు రచ్చ చేసేవాడు కాదు. అంటే వైసీపీ వాళ్ళు ప్రతిదీ కూడా ఈ మధ్య ప్రతి క్రెడిట్ చోరీ అని ఒకటి స్టార్ట్ చేశారండి. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు, నిన్న ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడని రాత్రి వచ్చేసాడు టీవీల ముందుకు అందరూ తగుదునమ్మా అంటూ ఇక నక్కల్లాగా కూర్చున్నారు అందరూ మీడియా ముందు. నారా లోకేష్ బాబు రాజీనామా చేయాలి, డిఎస్సీలో మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగి ఏం జరిగినాయి అంట రుజువు చేయమనండి. రుజువు చేసే దమ్ము లేదు. ఏదో ఒకటి వాగాలి కాబట్టి గవర్నమెంట్ మీద లోకేష్ బాబు మీద ఏదో ఒకటి వాగాలి కాబట్టి వాగుతున్నారు. ఇలా టైంలో మరి ఎన్నో అకృత్యాలు అన్యాయాలు జరిగినాయి, ఎంతోమంది ఆడవాళ్ళ మీద ఎన్నో రకాల హత్యలు అత్యాచారాలు జరిగినాయి. మరి అలా హోమ్ మినిస్టర్ ఏమన్నా రాజీనామా చేసింది? అప్పుడు తానేటి వనిత రాజీనామా చేసిందా, లేకపోతే అమ్మాయి ఎవరో మేకతోటి సుచరిత రాజీనామా చేసిందా? అలాగే రోజా ఉంది, ఆ రోజా మీద ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి విపరీతమైన స్కామ్లు అమ్మాయి మీద. అమ్మాయి ఏమన్నా రాజీనామా చేసిందా? సిగ్గు లేకుండా తిరిగారు, మేకప్ వేసుకుని శుభ్రంగా తిరిగారు. అంటే ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతూ రీసెంట్గా నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పి ఢిల్లీలో జరుగుతున్న ధర్నాల కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన తప్పు ఒప్పుకొని రాజీనామా చేశాడు. ఇక్కడ కూడా నారా లోకేష్ తప్పు ఒప్పుకొని రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తుంది. అసలు అక్కడికి ఇక్కడికి సంబంధం ఏంటి? ఆ ఇష్యూని ఈ ఇష్యూతో పోల్తే ఈయన ఎందుకు రాజీనామా చేయాలంటారు? ఇక్కడ అసలు తప్పు ఎక్కడ జరిగింది? తప్పు జరిగితే కదా మనం రావడానికి ముందు. తప్పు ఎక్కడ జరిగింది? ఈరోజు గత ప్రభుత్వంలో ఒక్కటన్నా డిఎస్సి ఒక్క పరీక్ష పెట్టారా, ఒక్క ఉద్యోగం ఇచ్చారా ఒక టీచర్కి? ఈరోజు మెగా డిఎస్సి పెట్టి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి? ప్రతి సంవత్సరం 5,000 మంది 6,000 చిల్లర ఉద్యోగాలు వచ్చినాయి. ఎక్కడ అవకతవకలు జరిగినాయి? చాలా పారదర్శకంగా జరిగింది మెగా డిఎస్సి. అలా అన్నీ తట్టుకోలేకపోతున్నారు. గవర్నమెంట్కి ప్రజల్లో వచ్చే ఒక ఫేవరు తట్టుకోలేకపోతున్నారు. గవర్నమెంట్కి ప్రజల్లో వచ్చే ఆదరణ తట్టుకోలేక ఏదో రకంగా ఈరోజు ఏదో అంటారే కుక్కతో పట్టుకుని గోదావరి ఇదినట్టు అక్కడ ఏదో ధర్మేంద్ర ప్రధాన్ నీట్ ఎగ్జామ్కి కనుక రాజీనామా చేశాను ఒకటి దొరికిందిలే వంకని ఇక్కడ లోకేష్ బాబు అంటున్నారు. లోకేష్ బాబు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు, కాస్త నోళ్ళు కంట్రోల్ చేసిన చాలు. అంటే మెగా డిఎస్సీలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు, తర్వాత కమ్మకోలానికి ఇచ్చుకున్నారు, లేకపోతే హారిజెంటల్ విధానంలో తప్పు జరిగింది, లేదంటే ముఖ్యంగా చూసుకుంటే పేపర్ లీకేజ్ అయింది, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఒక్క మెగా డిఎస్సీలో ఇన్నో ఆరోపణలు చేస్తున్నారంటారు వైసీపీ. తట్టుకోలేకే అన్నానా మెగా డిఎస్సీలు? ఎందుకంటే లోకేష్ బాబుకి వచ్చే ఆదరణ చూడలేకపోతున్నారు, ప్రభుత్వానికి వచ్చే ఆదరణ చూడలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో కనుక ఎన్ని హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చుతుంది. అదన్నీ తట్టుకోలేకపోతున్నారు, ప్రజల ఆదరణ తట్టుకోలేకపోతున్నారు. అందుకని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏం జరిగింది అసలు మెగా డిఎస్సీలో? ఎక్కడ అన్యాయం జరిగింది? ఏంటి కమ్మార్కి ఇచ్చారా? కమ్మార్కి ఎవరిచ్చారు? మీ వైకాపా ప్రభుత్వంలో రెడ్లకి ఎంతమందికి ఇచ్చారు? ఈరోజు ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు కమ్మారు కాదు బీసీలు అంటున్నారు. ఆయన ప్రతి ఒక్కరి ఆయన అన్ని రకాలుగా అన్నింటినీ కూడా కమ్యూనిటీలు చూస్తున్నారు. మీరు కాబట్టి కులాలు అని చెప్పేసి కాపులని అదని కాపు కులాల్లో చిచ్చులు పెట్టాలి, బీసీలో చిచ్చు పెట్టాలి, ఏదో వేషాలు వేస్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తూ నిరుద్యోగులు మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు, ఉద్యోగాలు ఇప్పిస్తామని 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, కానీ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేదని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? నేను చెప్పేదండి, కూటమి ప్రభుత్వం 6 పథకాలు పెట్టింది. 6 పథకాలు 5 అయిపోయినాయి, ఒక్కటే ఉంది ఆడబిడ్డ నిధి, అది కూడా ఇస్తారు త్వరలోనే. ఆ ఒక్కటే ఉంది, అది కూడా ఇస్తారు త్వరగా ఇస్తారు, అది కూడా ఇచ్చేస్తారు వెంటనే. కాబట్టి వీళ్ళు ఎన్ని వాగినా కూడా ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్టే, కుక్కలు మొరిగినట్టు అంతే.
మరి ఇక్కడ వైసీపీ ప్రధానంగా మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, వెన్నుముకలు నిలబడ్డాము, ప్రభుత్వానికి మేమే అండ, మా ప్రభుత్వంలోనే ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చినాయని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు మరి దీనికి? ఎవరికొచ్చి ఉద్యోగాలు 11 సీట్లకి పరిమితం చేశారు జనం. అదే ఉద్యోగాలు అయితే వాళ్ళే 11 కాదు, కనీసం ఇంకొక 5 ఎక్స్ట్రా వచ్చేయేమో, కనీసం ప్రతిపక్ష హోదానా వచ్చేదేమో. అది కూడా రానివ్వకుండా ప్రజలు 11 సీట్లు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా మీకు అనవసరం అయ్యా, మీరు దానికి కూడా పనికిరారు అని పక్కన పడేశారు. అది కూడా తెలీదు, ఏదోటి వాగాలి కదా అని ఏదోటి వాగుతూ ఉంటారు. చెప్పే కదా వీళ్ళందరూ గ్రామ సింహాలు లాంటి వాళ్ళు. ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? మెగా డిఎస్సీలు అయితే తప్పు జరిగింది అనుకున్నారా? ఒకవేళ తప్పు జరిగితే మీరేం చెప్తారు? ఇప్పుడు వైసీపీ చేస్తున్న విమర్శలకు మీ సమాధానం ఏంటి? మెగా డిఎస్సీలో తప్పే జరగలేదు. లోకేష్ బాబు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. చెత్త వాగులని వాగద్దండి, నోళ్ళు మూసుకుని కూర్చుంటే ఆ 11లో కనీసం ఒకటి పోయి 1 సీట్ అని వస్తుంది వాళ్ళకి రేపు గవర్నమెంట్లో, రేపు ఎలక్షన్స్లో 1 సీట్ అన్నా వస్తుంది. 11లో ఒకటి ఎలాగో పోతుంది, ఒకటన్నా మిగులుద్ది చివరికి. ఎందుకంటే ఆ జగనో ఎవరో ఒకడు వస్తాడు, ఎవరో కత్తో కుత్తో పని చేస్తున్నాడు, లేదా అది కూడా లేదు, జీరో. పార్టీ మూసేసి వెళ్ళకపోవాలని. ఇప్పుడు నారా లోకేష్ గారు అమ్ముకున్నారంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి తెలియదా దేనికి అమ్ముకుంటారు? ఇప్పుడు కమ్మోళ్ళకి ఇవ్వలేదు, నాయుళ్ళకి ఇవ్వలేదు అంటున్నారు, వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు అని చెందుతున్నారు. అందరికి వర్తిస్తున్నాయిగా, అందరు పార్టీలు తిరుగుతున్నారు, చెందుతున్నారు, తెల్లారులు మొహాలు చూసుకుంటున్నారు. దేనికి అమ్ముకున్నాడు? అమ్ముకున్నప్పుడు చట్టాలు ఎమ్మటే రుజువు చేసేసి మరి వేయించుకో లోపల. ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారండి. బయట పబ్లిక్ టాక్ ఏంటి? ఆడికి మెంటలు వచ్చింది, కొంతసేపు మావీ గన్ను అంటున్నాడు, ఈ గన్ను అంటాడు. దేనికి మావీ గన్ను? ఉన్న అమరావతిని డెవలప్ చేసి రేపు జరగబోయే పిల్లలకి భవిష్యత్తు ఎలా ఉంటుందో. గూగుల్ వచ్చినాయి, అన్నీ చాలా వచ్చినాయి, టీచర్ పోస్టులు చాలా వేశారు. ఇప్పుడు నీట్ జరిగిందని అన్ని చోట్ల జరిగిందని జరగదుగా. ఇప్పుడు ఆయన ఎవరో రాజీనామా చేయాలి, ఈయన ఎందుకు చేస్తాడు? ఈయన కరెక్ట్గా ఉన్న మనిషిని చేస్తున్నాడు కాబట్టి, కరెక్ట్గా లేదనుకో ఎమ్మటే చేసి లోపల పెట్టు. అంటే మీ పర్సనల్ ఒపీనియన్ అండి, మెగా డిఎస్సీలో నిజంగా తప్పు జరిగిందంటారా? జరగలేదు సార్. జరిగితే మేమే స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఎమ్మటే పలానా జరిగింది అంటారు, జరిగినప్పుడు నిలదీసేయండి ఎమ్మటే. ఢిల్లీలో చేసినట్టు ఇక్కడ జరుగుద్దిగా, ఎమ్మటే చేశారు కొట్టమరండి. చట్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. దానికి అనుద్ధంగా మాట్లాడితే దేనికి ఒప్పుకోరండి ప్రజలు. ఈ కొల్లుబోబులు మాటలు చెబితే వైసీపీ వాళ్ళు ఎవరు నమ్మటానికి లేదు యాక్చువల్గా. అంటే కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేస్తుంది, నిరుద్యోగ భృతి ఇస్తానంది ఇవ్వలేదు, కనీసం ఉద్యోగాలైనా కల్పిస్తుందని అంటే ఉద్యోగాలు ఇలా ఇచ్చినట్టు ఇచ్చి అమ్ముకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మేమే ఉన్నాం సార్, మేము పార్టీకి కష్టపడి అంత చేసి, పార్టీకి కష్టపడినా కష్టపడకపోయినా మేము చేసిన మాకు ఏదో రూపంలో ఎక్కడో చోట జాబ్ వచ్చింది సార్, పిల్లలు పోషించుకుంటున్నాం. అందరికీ జరుగుతున్నాయి సార్, జరగకుండా మాత్రం ఏమి అన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. నెమ్మదిగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఏదైనా ఇప్పుడు అన్నీ చేసుకుంటూ వస్తున్నాయి, అన్నీ జరగాల్సింది ఉంటాయి కదా. ఎమ్మటే అప్పులు చేసిన రాష్ట్రం తెచ్చి పెట్టాడు మనకి, ఎందుకు లాభం? ఇప్పుడు జరుగుతున్నాయి నెమ్మదిగా, రేపు ముందు భవిష్యత్తు అంతా బాగుంటుంది చూడాలి కదా సార్. ఎమ్మటే బోరదు రుద్దుతే ఎలా చెప్పండి జనాలు. అంటే మరి వైసీపీ మేము నిరుద్యోగులకి మేలు చేసాము, మేము మంచి చేసాము, లక్షల ఉద్యోగాలు ఇచ్చాము, కానీ కూటమి ప్రభుత్వం మొండి చేసి చూపెడుతున్నారు మాట్లాడుతున్నారు కదా. వైసీపీ ప్రభుత్వంలో ఎంతమందికి ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయంటారు సార్? 1, 2, 3 పాయింట్లు సార్. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం పని చేశారో చెప్పమన్నాడు సార్. మా కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మేము ఈ 2 సంవత్సరాలు మేమేమి ఇచ్చాము గౌరవంగా చెప్పుకుంటాం. వాళ్ళు ఇంతవరకు ఏం వేయకుండా ఏం చెందకుండా అన్ని అప్పులు చేసి గొల్లబెట్టి వెళ్ళిపోతుంటే ఇవన్నీ పూడ్చుకొని వచ్చి జనానికి ఇంత మెరుగుపడుతున్నా ఇంకా జనాలు తిట్టుకుంటానే చేస్తున్నారు కదా. దేనికి లాభం? బయట పబ్లిక్ అన్నీ ఎత్తున్నారంటే ఇంకేం కావాలి ప్రజలు. ఇంకా కావాలంటే చెప్తాం, చేస్తాం. ఇంకా మాకు అష్టం ఉంది కాబట్టి, చేయగల సత్తా ఉంది కాబట్టి మేము చేసి చూపిస్తాం ప్రతిదానికి, పాయింట్ టు పాయింట్. అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ కమ్మ కులానికి ఉద్యోగాలు అమ్మేసుకున్నాడని ఫస్ట్ పాయింట్ మాట్లాడు. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా చూసుకుంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారన్నారు, ముఖ్యంగా పేపర్ లీకేజ్ అయిందన్నారు, స్కామ్ జరిగిందన్నారు. ఇలా మెగా డిఎస్సీ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఎందుకు ఇన్ని ఆరోపణలు అంటే ఒక విధానంగా జరగక ఇన్ని రకాలుగా అందులో తప్పు జరిగిందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సార్ ఒకటే ఒక పాయింట్ సార్, మాది కమ్మ కులమే, మరి మేము అమ్ముకోలేదే, మేము చెందలేదే, మేము అన్ని విధాలుగా ముందుకెళ్తున్నాం కదా. ఎవరో కమ్మోళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారని నిరూపించమనండి. ప్రతిదానికి కమ్మోళ్ళు ఎందుకుంటారు? చెప్తున్నా మామూలుగా పాయింట్ టు పాయింట్ సార్. మీ చౌదరి సార్, మీ కందుల వాళ్ళం, మేము అమ్ముకోవాలిగా. మాకు అసలు అలాంటివి ఉండవు సార్. మేము ప్రజలకు ముందెళ్ళి సేవ చేసుకోవాలి అభిప్రాయం మైండ్లోనే ఉంటాం సార్ ఎవరికైనా. అది నేను చెప్పదలుచుకుంది అది సార్. మరి వైసీపీ ఎందుకు ఈ ప్రచారాలు చేస్తుంది అంటారు? మెగా డిఎస్సీలు ఇప్పుడు మళ్ళీ అంటే అయిపోయిందని కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా సెంట్రల్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇక్కడ నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి ఇప్పుడు ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు ఈ విషయాన్ని? చోడు చేతికి రాయి ఇచ్చినట్టు
ఆడికి మైండ్ లేకుండానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఏదో బురద జల్లటాకి. ఈ బురదలు జల్లితే జనాలు నమ్మేవారు లేరు కదా సార్ ఎవరు. ప్రతిదీ తెలుస్తుందిగా, పొద్దున్న లెగిస్తే టీవీలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, అన్నీ చదువుతున్నారు కదా. దాన్ని బట్టి మాట్లాడమండి, పాయింట్ టు పాయింట్. అప్పుడు తెలుసుకుందాం. చర్చికి రమ్మంటున్నాం కదా, సిద్ధంగా ఉన్నాం మేము దేనికైనా. మేము ఎప్పటికైనా వస్తాం, ఎనీ టైం ఇప్పుడు రమ్మని చేస్తాం. అది మా పరిస్థితి. ఫైనల్గా అయితే అసలు మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ అయితే మాత్రం మెగా డిఎస్సీలో తప్పు చేశాడని మీరైతే అభిప్రాయపడుతున్నారా? వైసీపీ ఆరోపణలకు మీరేం చెప్తారు? మేము అసలు దేనికి అభిప్రాయం పడమండి. మా నారా లోకేష్ గారు నిజాయితీగా చేశాడు కాబట్టి ఇప్పుడు నిలబడగలిగాడు. నిజాయితీగా లేకపోతే ఈ పాటికి ఆయన గారు రోడ్డు మీదకి లాగేవారుగా. ఎందుకు లాగట్లా జనం? ఆడి వెరి చేష్టలు ఎరి మాటలు చేసి జనం నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు లాగమనండి, రమ్మనండి, చెందమనండి, పాయింట్ టు పాయింట్ మేమైనా వస్తాం. నారా లోకేష్ గారే రావసరం లేదండి, మేము ఉన్నాం. మాతో రమ్మనండి, మమ్మల్ని టచ్ చేసి ఆయన నిలమనండి లోకేష్ దగ్గరికి. అది. థ్యాంక్ యూ సార్. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, లోకేష్ గారి వరకు అవసరం లేదు. జగన్ వస్తాడా, వాళ్ళ కార్యకర్తలు వస్తారా, రమ్మనండి. లోకేష్ గారు అవన్నీ కాదు, మేము కార్యకర్తలే సమాధానం చెప్తాం. మొత్తం వచ్చిన పదవులు స్పోర్ట్స్ కోటాలో ఎంతమంది ఓసీలు అంటే ఓసీ అంటే ఒక కమ్మరే కాదండి, రెడ్లు ఉన్నారు, కోమట్లు ఉన్నారు, బ్రాహ్మలు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు. దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఏంటని క్లియర్గా వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు, శాప్ వాళ్ళు చెప్పారు, ఆ డిఎస్సి వాళ్ళు చెప్పారు, డిస్ట్రిక్ట్ వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్పారు, ఐఏఎస్లు చెప్పారు, ఐపీఎస్లు చెప్పారు. వీళ్ళ మాటలు ఎట్లా ఉంటాయంటే, మీకు నేతి బీరకాయ ఐడియా ఉండిద్ది కండి. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండిద్దో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ గొడ్డల పార్టీ కానీ, ఈ వైసీపీ పార్టీ కానీ, వాళ్ళ పార్టీలో అంతే ఉండిద్ది నిజం. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉండేది నిజమో, ఈ వైసీపీ గొడ్డల పార్టీలో నిజం కూడా అంతే ఉండిద్ది. ఏదైనా ఒక టాపిక్ మీద స్టాండ్ బై తీసుకోవడం ఒక దాని మీద ఉండాలి. ఫస్ట్ ఏమన్నారు, స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి. రెండోది, దాని తర్వాత ఈ ఈటిల్లో రోస్టర్ విధానంలో, హారిజాంటల్ విధానంలో అవకతవకలు జరిగినాయి అన్నారు. రెండు అయిపోయింది. మూడోది, పారదర్శకంగా జరగలేదు అన్నారు. దాని తర్వాత నాలుగోది ఏంటి, పేపర్ లీక్ అయింది అంటున్నారు. అంటే వీళ్ళకి ఒక స్టాండ్ అనేది ఉండదు. ఇప్పుడు కమ్మోళ్ళు అమ్ముకున్నారా అని అంటున్నారు. వాళ్ళు అమ్ముకోవాలని అంటే వాళ్ళకి అసలు అమ్ముకోవడానికే లేదండి. వాళ్ళకు ఒక కంపెనీ ఉంది, దాని మీద వాళ్ళు ఉన్నారు. ఆ కంపెనీ మీద షేర్ మార్కెట్లో ఉంది, షేర్స్ వల్ల వాళ్ళకి డబ్బులు ఆ కంపెనీ యొక్క జనరేట్ చేస్తుంది, దాని మీద ఉన్నారు. లోకేష్ గారు మొన్న యోగాలంలో కూడా చెప్పారు, మొన్న కూడా చెప్పారు ఏమని, నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా మా మిస్సెస్సే కడతారు, నేను ఏది వాడుకున్నా సరే. ఆఖరికి ఆయన వైజాగ్కి విజిట్కి వెళ్ళినా సరే ఆయన సొంత ఖర్చులతో ఆయన వెళ్తున్నారని ఆయన చెప్తున్నారు. ఆయనకి ఎందుకండి అమ్ముకోవడానికి అవసరం? ఎంత మీరు చెప్పే 15 లక్షలు ఎంతో చెప్తున్నారు, వాళ్ళకి అమ్ముకోవాల్సిన అవసరం ఏం లేదు అసలు. అంటే ఇక్కడ మరి వైసీపీ ఎందుకు ఇన్ని రకాలుగా పేపర్ మెగా డిఎస్సీలో రకరకాలుగా మాట్లాడుతుంది? అంటే మీరు చెప్పినట్టు ఒకసారి పేపర్ లీకేజ్, రోస్టర్ విధానం, లేకపోతే కమ్మకోలానికి ఇచ్చుకున్నారు, స్పోర్ట్స్ కోటాలో మెరిట్లకు ఇవ్వలేదు, ఇలా రకరకాలుగా ఎందుకు ఈ కారణాలన్నీ మాట్లాడుతున్నారంటారు? వాళ్ళు తెలుగు తక్కువతనం అండి, వాళ్ళకి బేసిక్గా నాలెడ్జ్ లేదు. నిశాని బ్యాచ్ అంతా అక్కడే ఉంటుంది, చదువురాని దద్దమ్మలంతా అక్కడే ఉంటారు, వేలుముద్రగాళ్ళు అంతా అక్కడే ఉంటారు, 10th క్లాస్ క్వశ్చన్ పేపర్లు కొట్టేసిన వాళ్ళు ఆడే ఉంటారు, 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఆడే ఉంటారు. వాళ్ళకి ఏంటి అని అంటే పూనకం. వాళ్ళకి బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఈ రోస్టర్ విధానం అంటే ఏంటి, ఈ హారిజాంటల్ విధానం అంటే ఏంటి, అవన్నీ వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి బేసిక్గా ఏంటంటే తెలిసింది గొడ్డ కాల్చి వేయడం. అందుకే వాళ్ళు గొడ్డల పార్టీ, వాళ్ళు బతికేదే ఫేకు, వాళ్ళ పార్టీ పెట్టిందే ఫేకుల పార్టీ మీద. అంటే ఇక్కడ సెంట్రల్లో ముఖ్యంగా రీసెంట్గా నీట్ కోసం పేపర్ లీకేజ్ అయిందని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నా చేయడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన అక్కడ తప్పు ఒప్పుకొని రాజీనామా చేశాడు, ఇక్కడ నారా లోకేష్ కూడా తప్పు ఒప్పుకొని రాజీనామా చేయాలని చెప్పి అంటారు. అసలు అక్కడికి ఇక్కడికి సంబంధం ఏంటి? ఏమండి అక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని క్లియర్ కట్గా తెలిసింది, అందుకని మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టారు, అక్కడ ప్రూఫ్లు దొరికినాయి. సో ఇప్పుడు నీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయంటే హైకోర్టుకి వెళ్ళు, సుప్రీంకోర్టుకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి స్టే తీసుకుంటారా. ఏమీ చేయకుండా నీకు ఒక ప్రెస్ మీట్ పెట్టి నీ ఆఫీసులో కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోయిందని అనడం. వీళ్ళు ఎట్లా ఉండిద్దంటే 2019 ఎలక్షన్ ముందు కమ్మోళ్ళు డిఎస్సిలో 39 మందికి ఇచ్చారు అని చెప్పి అన్నారు. దాని తర్వాత సాక్షాత్తు అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు, అట్లాంటి వాళ్ళు ఏమీ లేదని చెప్పి ఆమె చెప్పారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఆఖరికి వాళ్ళు కమ్యూనిటీ వైజ్ ఇచ్చారు. బీసీలకి ఎంతమందికి ఇచ్చారు, ఎస్సీలకి ఎంతమందికి ఇచ్చారు, ఎస్టీలకి ఎంతమందికి ఇచ్చారు, ఓసీలకి ఎంతమందికి ఇచ్చారు, ఇట్లాగా కమ్యూనిటీ వైజు స్పోర్ట్స్ కోటాలో ఎన్ని ఇచ్చామని చెప్పిన తర్వాత కూడా ప్లస్ ఇప్పుడు వీళ్ళకైనా డౌట్లు ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చుగా. 150 రోజుల్లో 150 కేసులు వేశారు, కోర్టు తీసి పక్కకు పెట్టేసింది. ఇప్పుడు కూడా కేసులు వేశారు, కోర్టు తీసి పక్కకు పెట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళ కేసుల్లో ఇది లేదు,
వాళ్ళ కేసుల్లో ఇది లేదు, డాక్యుమెంట్స్ ఏమీ లేవు, ప్రూఫ్లు ఏం లేవు. ఏం చెప్పింది ఆఖరికి పన్నవోలు సుధాకర్ గారు, వాళ్ళ ఆస్థాన లాయర్ గారు, మీ వాక్చాతుర్యం చాలా బాగుంది, మాకు ఇక్కడ వాక్చాతుర్యం కాదు, మాకు దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కావాలని చెప్పి అడిగింది. ఏమీ లేవు, కేసు తీసి పక్క పెట్టేశారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నిరుద్యోగుల్ని మోసం చేస్తుంది, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానంది, ఇవ్వలేదు, ఉద్యోగాలు 20 లక్షలు కల్పిస్తామన్నారు, గుండు సున్నా ఒక ఉద్యోగం కూడా కల్పించలేదు, ఏదో అరాకొర కల్పించారని చెప్పుకున్న దాంట్లో కూడా ఇలా స్కాములు చేసి ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్నట్టు కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు మరి? అన్నా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం వాస్తవం, దానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలి. అది 20 లక్షల మంది గవర్నమెంట్లో ఉద్యోగం ఇస్తానని చెప్పలేదు సార్ ఎక్కడ కూడా. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఆ 20 లక్షల ఉద్యోగాల్లో ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది, గవర్నమెంట్ సెక్టర్ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు నిశానీ బ్యాచ్. ప్రైవేట్ సెక్టర్కి ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇక్కడ ఒక ఇండస్ట్రీ రావాలి, ఆ ఇండస్ట్రీకి భూమి పూజ జరగాలి, ఆ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ జరగాలి, అంచులంచులుగా. అంటే ఇప్పుడు ఒక పుట్టిన బాబు ఉద్యోగం ఇప్పుడు వస్తుంది, ఓ 10 సంవత్సరాలకో 20. అది కూడా ఇక్కడ కూడా అంతే. ఒక ఎంఓయూ కుదుర్చుకోవాలి. ఎంఓయూ అంటే మనం వైజాగ్లో సమ్మిట్ పెట్టినప్పుడు పానీపూరి బండ్లోని, నూడిల్స్ బండ్లోని తీసుకొచ్చి ఎంఓయూ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు తిండి కోసం మోమాట పడి ఫుడ్ స్టాల్స్ కింద కొట్టినట్టు కాదు. ఇప్పుడు ఒక ఆర్సెనల్ మెటీరియల్ కానీ, ఒక గూగుల్ కానీ, ఒక టీసీఎస్ కానీ, లేకపోతే ఇట్లా చెప్పు ఏషియన్ పెయింట్స్ కానీ, లేకపోతే ఇంకోటి ఏంటి పతంజలి కానీ, క్యాడ్బరీ కానీ, ఎయిర్ కానీ, ఏసీ కంపెనీస్ కానీ, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, బుల్లెట్ ఇట్లాంటి ఏంటి వాళ్ళతో ఒక ఎంఓయూ. మీకు ఇక్కడ మీకు ల్యాండ్ అలొకేట్ చేస్తామండి, దీనికి మీకు వాటర్ ఇస్తాము, మీకు ల్యాండ్కి ఇంత ఫ్రీగా ల్యాండ్ ఇస్తాము, లేకపోతే స్టాంప్ డ్యూటీ రద్దు చేస్తాము, మీరు మాకు ఇక్కడ మా పిల్లలకి మీరు ఉద్యోగాలు ఇవ్వాలి. ఓకే, వాళ్ళకి అయిన తర్వాత వాళ్ళు హెడ్ వస్తాడు, వాళ్ళ వైస్ ప్రెసిడెంటు సీఈఓ వచ్చి భూమి పూజ చేస్తారు. భూమి పూజ చేసిన తర్వాత అంచులంచులుగా గోడలు, ముందు పునాది, గోడ, బిల్డింగ్లు అన్ని వెళ్ళిన తర్వాత ఫైనల్గా ప్రొడక్షన్ వచ్చేటప్పటికి అప్పుడు అక్కడ ఉద్యోగాలు ఇస్తారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళు బాధ ఏంటో చెప్పనా? వీళ్ళు చెప్పే సొల్లు కబుర్లు ఎవరు వినరు, వీళ్ళు చెప్పే అబద్ధాలు ఎవడు వినరు. ఉదయాన్నే 9ంటికి వెళ్తాడు ఆఫీస్కి, సాయంత్రం 5ంటికి 6ంటికి వస్తాడు, లేకపోతే ఉదయం 6ంటికి వెళ్తాడు, మధ్యాహ్నం 3ంటికి వస్తాడు, లేకపోతే మధ్యాహ్నం 12ంటికి వెళ్తాడు, రాత్రి 9ంటికి వస్తాడు, లేకపోతే రాత్రి 8ంటికి వెళ్తాడు, ఉదయం వస్తాడు. ఇలాగ షిఫ్ట్ల వారీగా వచ్చి వీడు సొల్లు కబుర్లు ఎవడు వినడు. కాబట్టి వీడు ఇవన్నీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, వెయిట్ అని చెప్పి రాలేయడం కొంచెం టైం పట్టుద్ది. ఈ 2029 ఎలక్షన్కి ఏ జిల్లాలో ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం అన్నీ విడుదల చేసి మేము ఎలక్షన్కి వెళ్తాం. మరి ఇక్కడ వైసీపీ ఆరోపణలకు మీరేం చెప్తారు ఫైనల్గా? అంటే మెగా డిఎస్సీలో మీరైతే తప్పు జరిగిందని ఫీల్ అవుతున్నారా, ఫీల్ అవ్వట్లేదా? అసలు మీ అభిప్రాయం ఏంటి? మెగా డిఎస్సి అంటే లోకేష్ గారు, అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం గవర్నమెంట్లో ఇప్పుడున్న ఉద్యోగాల్లో టీచర్లు ఉన్న 2 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చింది. ఏది? నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళ తెలుగుదేశం ఎప్పుడైతే అధికారంలో ఉందో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కానీ 2 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది ఈ తెలుగుదేశం గవర్నమెంటు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అది డిఎస్సి మీద ఉన్న ఇది. సో వీళ్ళకిలాగా ఐలాండ్లో పేపర్ కరెక్షన్ చేయబడి కరెక్ట్గా ప్రతిదీ ప్రాసెస్ ప్రకారం పోయిందండి. అంటే మరి ఇక్కడ వైసీపీ ప్రధానంగా మాట్లాడుతూ మేము లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, నిరుద్యోగులకు మేలు చేసాం, మా ప్రభుత్వం అంటే యువత నిరుద్యోగులకి వెన్నుముక లాంటి నిలిచిన ప్రభుత్వం అని అంటున్నారు. మీరేమంటారు దానికి? మరి అన్న ఇచ్చారన్నా వాలంటీర్లు. ఏమన్నాడు విజయసాయి రెడ్డి? 2 లక్షల చిల్లర వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు, నెలకి 5,000. అది ఉద్యోగం కాదు, అది ఏంటంటే అది వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చుకున్నారు, బయట వాళ్ళకి ఎవరికి కాదు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. అయ్యి ఒక ఉద్యోగాలైనా? ఇప్పుడు సరే వైసీపీ కార్యకర్తకి సవాల్, 5,000 వాలంటీర్ చేసి ఉంటాడు కదా, మీ ఇంట్లో ఒక అమ్మాయికి పెళ్లి చేయవు కదా, ఒక 30,000, 40,000, 50,000 జీతం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చూసేది ఏంటంటే అట్లాగా ఒక కుటుంబానికి, మధ్యతరగతి కుటుంబం తన కాళ్ళ మీద నిలబడేటట్టుగా ఉద్యోగాలు క్రియేట్ చేసేస్తున్నారు. మరి ఫైనల్గా మీరేమంటారు? వైసీపీ ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఇక్కడ కూడా నారా లోకేష్ తప్పు ఒప్పుకొని ఇక్కడ రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అనర్హుడు, అసలు విద్యాశాఖని గాలికి వదిలేశాడు అన్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. వాటికి మీ సమాధానం ఏంటి ఫైనల్గా? నేను చెప్పాను కదండి, అది నిశానీ బ్యాచ్.
వాళ్ళు వేలుముద్రగాళ్ళు, వాళ్ళకి డిఎస్సి అంటే ఫుల్ ఫామ్ తెలియదు, ఏటికి ఫుల్ ఫామ్ తెలియదు, ఏది గొడ్డ కాల్చి మీద వేయడం తప్ప అది మళ్ళీ మేము దుడుపుకునే అది అట్లా ఉండదమ్మా. మీకు ఏదైనా ఉంటే లోకేష్ గారు ఈరోజు పెనమలూరు నియోజకవర్గం లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నాం. మేము లోకేష్ గారి కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలుగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, టైం నువ్వు చెప్పు, ప్లేస్ చెప్పు, ఎక్కడైనా సరే నీ దగ్గర ఏం ఆధారాలున్నా తీసుకురా. మా దగ్గర మేము అన్ని పద్ధతిగా అన్ని గవర్నమెంట్ రూల్ ప్రకారం, రాజ్యాంగం రూల్ ప్రకారం మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి నేను చర్చకి సిద్ధం. నువ్వు సిద్ధమా? మేము ప్రస్తుతానికి చెప్పడానికి ఏం లేదండి. నిజంగా వాళ్ళు చేసే ఆరోపణలు కనుక ఏమాత్రమైనా నిజం ఉంటే, వాళ్ళతో పాటు ఎవరైనా సపోర్ట్ ఉండి వస్తే మా నాయకుడే ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, ఆయన తరపున కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరైనా వచ్చి వాటిని నిరూపించగలిగి అందరూ నిజం ఉంటే కరెక్ట్గా కనుక ఉండగలిగితే వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడితే మా నాయకుడే రావడానికి ఛాలెంజ్ చేసి నిల్చున్నారు. ఆ ఇంటి దాకా కూడా పోలీసులు వెళ్లకుండా నిజం నిరూపించగలిగితే ఆయన నడ్ రోడ్డు మీకు వచ్చి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళకి చేతనైతే నిజంగా ఆ మాటల్లో నిజాలు ఉంటే, దమ్ముంటే బయటకు వచ్చి నిలబడితే మేమందరం కలిపి ఆయనతో పాటు చాలా 100 మంది వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నారు. మీకైతే పర్సనల్గా నిజంగా మెగా డిఎస్సీలో స్కామ్ జరిగిందా? ఉద్యోగాలు అయితే అమ్ముకున్నారంటారా? ఇప్పుడు దాకా ఉద్యోగం ఏం చేతగానోడు ఏమన్నా మాట్లాడతాడండి. ఇప్పుడు ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చి విద్యార్థులు ఉద్యోగాల్లో స్థిరపడి మంచి భవిష్యత్తు వస్తుంటే ఉద్యోగం ఇవ్వడం చేతగానోళ్ళు మాట్లాడే మాటల్లో ఎంత మాత్రం నిజం ఉండదండి. చదువుకున్న దానిగా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆయన ఉద్యోగాలు ఇచ్చి కొంతమంది ఇళ్ళలో దీపం పెట్టి దేవుడిగా కనబడతాడు, కానీ అందులో ఫేక్ చేసి అంత ఏం కనబడలేదు. అంటే ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు చాలా ప్రధానమైన విమర్శ ఏంటంటే, మా ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు మేలు చేసాము, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. ఏంటి గత 5 ఏళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? వాళ్ళు ఇచ్చిన లక్షల ఉద్యోగాలు ఏమన్నా ఉంటే మాకు ఒక లిస్టు ప్రకారం చూపించగలిగితే, ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో, ఏ ఉద్యోగాలు ఇచ్చారో చెప్తే వాళ్ళు చేసిన దానికి మేము ఒప్పుకుంటామండి. మేము ఇచ్చిన ఉద్యోగాలు మేము చూపిస్తాం. వాళ్ళు ఇచ్చినవి కనుక వచ్చి చూపించగలిగితే, కొన్ని లక్షలు కాదు, జస్ట్ ఒక 100-200 ఉద్యోగాలు ఇచ్చినట్టు వాళ్ళు చూపించినా కానీ వాళ్ళు చెప్పిన పనికి మేము ఒప్పుకుంటామండి. అంటే మరి ఇక్కడ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది, కానీ ఈరోజు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, అలా అని చెప్పి ఉద్యోగాలు కూడా కల్పించడం లేదు, వాళ్ళకి ముందు చేయి చూపించి వాళ్ళని మోసం చేస్తుందని చెప్పి విమర్శిస్తున్నారు. దీనికి మీరేమంటారు? నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ముందు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలండి. వాళ్ళు ఇచ్చిన లోటు బడ్జెట్ని పూడ్చుకోవడానికే సరిపోవట్లేదు. అక్కడికి మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఉన్నాం, అమలవుతున్న పథకాలు అమలవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళకి ముందు చేయి చూపించట్లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది. ఆ టైంలో మేము నిరుద్యోగ భృతి ఖచ్చితంగా ఇస్తాం. వాళ్ళంటే అన్ని దోచుకుని ఆ భృతి అది ఇది అని చెప్పని దాంట్లో ఆస్తులు సంపాదించుకోవడానికి, కోట్లు కూడగొట్టుకోవడానికి ఇచ్చామని చూపించారు, అంతేగాని వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ. మేము అలా చేయలేం కాబట్టి, మాకు ఆదాయాలు అవసరం లేదు, మాకు ప్రజల సంక్షేమం ముఖ్యం కాబట్టి లోటుపాట్లు చూసుకొని దానిలో మేము ఖచ్చితంగా సంక్షేమ పథకం కింద నిరుద్యోగ భృతి అమలు చేస్తాం. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే విద్యాశాఖ ఈరోజు భ్రష్టు పట్టుకుపోయింది. విద్యాశాఖ మంత్రి అసలు పట్టించుకోవడం లేదు, గాలికి వదిలేశాడు. అసలు విద్యాశాఖ మంత్రిగా అసలు సరిగ్గా పనిచేయడం లేదు. నారా లోకేష్ రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం విద్యాశాఖ ఎలా ఉంది, మీరేమంటారు? ప్రస్తుత విద్యాశాఖ గురించి, దాని యొక్క విధానం గురించి ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లాడిని అడిగినా ఎలా ఉంది ఏముందని చెప్తారండి. ఆయన ఏదో డిగ్రీలు తీసుకున్నాను, చదువుకున్నాను అని చెప్పడం కానీ కరెక్ట్గా చదువు అన్నదానికి అర్థం కూడా ఇప్పటిదాకా ఆయనకి తెలిసి ఉండదు. చదువుల తల్లి దిగొచ్చినా కానీ ఖచ్చితంగా నారా లోకేష్ గారి లాగే ఉంటుందేమో అని చెప్పని మా అందరి అభిప్రాయం. మరి ఈరోజు వైసీపీ ఇన్ని ఆరోపణలు చేస్తుంది కదా, మెగా డిఎస్సీలో స్కాములు జరిగినాయి, వాళ్ళ కులస్తులైన కమ్మ కులానికి ఇచ్చుకున్నారు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పి ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి కదా. మరి ఈ ఆరోపణలన్నీ వస్తున్నాయి కానీ ఆధారాలతో ఎందుకు కోర్టుకు వెళ్ళడం లేదంటారు? ఎందుకంటే ఒక సరైన పద్ధతిలో ముందుకు వెళ్ళడం లేదంటారు? వాళ్ళ దగ్గర ఆధారాలు ఏవి లేవు కాబట్టి, వాళ్ళు చేస్తున్న అన్ని ఫేక్ ప్రచారాలు కాబట్టి, ఆధారాలు ఏమి లేవు కాబట్టి కోర్టుకు వెళ్ళినా వాళ్ళు గెలవలేరు కాబట్టి కోర్టుకి వెళ్ళి ధైర్యం చేయట్లేదు. 4 గోళ్ల మధ్యన ఎన్నైనా మాట్లాడతారు, బయటకు వచ్చి మాట్లాడడం చేతకాక మాట్లాడట్లేదు. ఢిల్లీలో జంతర్ మంతర్ నీట్ పరీక్ష ఏదైతే తప్పు జరిగిందో, స్కామ్ జరిగిందో, దాని మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, విద్యాశాఖ మంత్రి. ఇప్పుడు దాని కారణంగా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి, బాధ్యత తీసుకోవాలన్నారు. మీరేమంటారు? అక్కడ ఆయన చేసింది కూడా కొంతమంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ భవిష్యత్తులు నాశనం చేసుకుంటున్న ఉద్దేశంతో, ఒక సద్గృహంతో రాజీనామా చేశారు. కానీ అందులో ఎంత అవాస్తవం ఉందో, అంటే రాజీనామా చేయడం ఆయన సద్గృహంతో చేశాడు. ఇక్కడ ఈయన నిజాలు నిరూపించగలిగి ఒకళ్ళు చేయగలిగితే మేము చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసేదంత అసత్య ప్రచారం కాబట్టి మాకు అంత అవసరం లేదు. కాబట్టి నిజమో నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధం. అంటే మీ దృష్టిలో వైసీపీ మెగా డిఎస్సీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తుందంటారా? ఆయన చేసేది ఎప్పుడు తప్పుడు ప్రచారం కాబట్టి ఇది కూడా తప్పుడు ప్రచారమేనండి. ఇదంతా అవాస్తవం, దీంట్లో ఏమాత్రం నిజం లేదు. ఫైనల్గా అయితే మీరేమంటారు? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిజంగా తప్పు చేశారా? మీకైతే అనిపిస్తుందా? ఒకవేళ చేస్తే రాజీనామా ఖచ్చితంగా చేయాలంటారా? నారా లోకేష్ గారు ఖచ్చితంగా తప్పు చేయరు. అలా తప్పు చేసి ఉన్నా కానీ వాళ్ళు ఏమైనా నిరూపించగలిగితే రాజీనామా గురించి ఆలోచిస్తాం. మరి వైసీపీ ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? మరి వైసీపీ వాళ్ళు ఏం చేయడం చేతగాక అలా అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలు వాళ్ళ గవర్నమెంట్ని కిందకి తొక్కేశారు. ఇలా అసత్య ప్రచారాలు చేసుకుంటూ వెళ్తే ఇంకెప్పుడు వాళ్ళు పైకి రాలేరు. ఇప్పుడు ఏం చేయలేనాడికి ఎగిరెగిరి పడతాడని సామెత ఉంది.
ఆ 5 సంవత్సరాల్లో అతను చేసింది ఏమీ లేదు, ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. యువతను గంజాయి దారి పట్టించాడు, నిరుద్యోగులను నాశనం చేశాడు, ఉద్యోగం లేకుండా పెట్టుబడిని ఎల్లగొట్టాడు. అట్లాంటి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఎవడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో నేనేం చేశాను, ఇప్పుడు వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారు, మేము చేసింది ఇది అని చెప్పుకుంటాడు ఎవడన్నా ప్రతిపక్షంలో వచ్చినప్పుడు. ఆ చరిత్ర వైసీపీకి లేదు. ఒక శంకుస్థాపన లేదు, ఒక ప్రారంభోత్సవం లేదు గతంలో. ఇవాళ 20 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి రేపు నిరుద్యోగ యువతని వాళ్ళ చిన్నపిల్లల నుంచే వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఛాలెంజ్గా లోకేష్ విద్యాశాఖ మంత్రి తీసుకున్నాడు. ఆ విద్యాశాఖ మంత్రి తీసుకున్నప్పటి నుంచి వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో కూడా నో వేకెన్సీ బోర్డుని పెట్టించే శక్తి తీసుకొచ్చాడంటే 2 సంవత్సరాల్లో అది లోకేష్ సమర్థత. మరి విద్యాశాఖ నాశనం అయిపోతుంది, పట్టించుకోవడం లేదని చెప్పి వైసీపీ విమర్శలు చేస్తుంది కదా, దానికి మీరేమంటారు? వాగేవాడు వాగుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో ఉంది కానీ జనంలో లేదు. వాళ్ళు సోషల్ మీడియాలో తప్పితే జనంలో లేదు. జిల్లాల నాయకులు ఖాళీ అయిపోతున్నారు. తమ్మినేని సీతారాం పరిస్థితి ఏంటో చూశారు. బతికున్నాడు, చచ్చిపోయినట్టు సర్టిఫికేట్ తీసుకుని భూమి కొట్టేశాడు. నిన్నగాక మొన్న కోడలు కేసు పెట్టింది జోగి రమేష్ మీద. ఇవాళ సిదిరి అప్పలరాజు ఒక దళితుడు చచ్చిపోతే ముందు ఆ దళితుడిని పట్టించుకుని వైద్యం చేయకుండా ఆడు కొడుకుని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించాడు. ఇట్లాంటి మంత్రులు జిల్లాలు ఖాళీ అయిపోతున్నారు. వాళ్ళు అవినీతి పనులు ఒకటి బయటకు వస్తుంది. నిన్నగాక మన భూమాన కరుణాకర్ రెడ్డి కోట్ల ఆస్తిని తిరిగి తీసుకున్నారు. జిల్లాలు ఖాళీ అవుతున్నాయి. వైసీపీ అనేది లేదు. నారా లోకేష్ మీద ఆరోపించే శక్తి వాళ్ళకి లేదు, అవసరం లేదు కూడా. అది కేంద్ర గవర్నమెంట్లో జరిగిన వాస్తవం, అక్కడ తీసుకున్న నిర్ణయం వాస్తవం. అదే డిఎస్సిలో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మెగా డిఎస్సి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వచ్చినాకే స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో 1,20,000 మందికి ఆ రోజుల్లో మెగా డిఎస్సిలో కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ డిఎస్సి ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశంకే దక్కింది. ఉద్యోగాలు ఇచ్చే శక్తి కూడా తెలుగుదేశంగానే ఉంది. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళలో కాదు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కువ మంది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ పిల్లలు చదువుతూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలి, రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో లోకేష్ పనిచేస్తున్నాడు. మరి ఇక్కడ వైసీపీ ప్రధానంగా మాట్లాడుతూ నారా లోకేష్ కమ్మ కులానికి ఉద్యోగాలు అమ్ముకున్నాడు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నాడు, వాళ్ళ కులస్తులకి ఉద్యోగాలు అమ్మేసుకున్నాడు అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? దాంట్లో కూడా మొత్తం ఎవరెవరికి ఏ కులానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని దాంట్లో డీటెయిల్స్ ఇచ్చారు. దాంట్లో రెడ్లకే ఒక పోస్ట్ ఎక్కువ వచ్చింది, కమ్మాళ్ళకే ఒక పోస్ట్ తక్కువ వచ్చింది. దాంట్లో మిగిలిన అన్ని స్పోర్ట్స్ కోటాలో రెడ్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు, అందుకే కమ్మాళ్ళకి ఇవ్వలేదు. కమ్మాళ్ళు కూడా ఎవరికాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్గా వచ్చారు. అది దాంట్లో కమ్మాళ్ళ కన్నా రెడ్లకే ఒక పోస్ట్ ఎక్కువ ఉంది. ఆ డీటెయిల్స్ కూడా పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. ఎందుకు ఈ ఆరోపణలన్నీ స్కామ్ జరిగింది, పేపర్ లీకేజ్, ఉద్యోగాలు అమ్మేసుకున్నారు, కమ్మకోలానికి ఇచ్చేసుకున్నారు, ఎందుకు ఈ మాటలన్నీ వైసీపీ చేస్తుంది? ఇవన్నీ ఒక టార్గెట్ పెట్టుకుని అది చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. కులాలను రెచ్చగొట్టాలి, మనుషులను రెచ్చగొట్టాలి, కాపు కమ్మ పెట్టాలని చూశారు. అది వాళ్ళ వల్ల కావటం లేదు. ఇంకేం పాచికలు పాడాలి, ఏం పాచికలు రచించాలి, ఎవరిని మభ్య పెట్టాలి. గతంలో బీసీ కుర్రాడిని పెట్రోల్ పోసి తగలబెడితే ఒక్క బీసీ వాడు రాలేదు, మాట్లాడలేదు. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కాపులకి రిజర్వేషన్ తగ్గించాడు, ఆ మాట మాట్లాడలేదే. గతంలో ఎన్నో పొరపాట్లు చేశాడు. ఏ ఉద్యోగాలు వాళ్ళ బీసీ పిల్లలు కాదు, ఎస్సీ పిల్లలు కాదు. రేపు అభివృద్ధి చెందుతుంది, అనేక మందికి ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఎందుకంటే భారతదేశం స్వతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలోనూ ఇట్లాంటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ రాలేదు. ఎందుకంటే ఇక చెప్పుకోకూడదు, అతను పేరు ఎత్తితే మళ్ళీ నోట్లో పెనాలు వేసుకుని కడుక్కోవాలి. అలాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రం లేదు. నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఆ నాశనాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ పునర్నిర్మించుకుంటూ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, బీజేపీ. మరి ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతూ మేము లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం, కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, మొండి చేయి చూపెడుతుందని విమర్శలు చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? లక్షల మంది కుర్రాళ్ళని గంజాయితో పాడు చేశారు. గతంలో ప్రభుత్వం ఉద్యోగాలు లేక 10,000 ఎకరాలు గంజాయి పండించి, శ్రీకాకుళం జిల్లాలో గంజాయి పండించి 10,000 ఎకరాల్లో యువతను నిర్వీర్యం చేశాడు. యువతను నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు. రాష్ట్రాన్ని దోచుకుని విదేశాలకు పారిపోవాలని చూశాడు. వాళ్ళు కూడా విదేశాలకు పారిపోయే పరిస్థితులు అతను ఉన్నాడు. అతను లోకేష్ని విమర్శించే అర్హత ఇది కూడా వాళ్ళ పార్టీ నాయకులకే లేదు. ఒక్క పార్టీ నాయకుడు సరైనడు కాదు. జిల్లాలు ఖాళీ అవుతున్నాయి, స్టేషన్లకు వెళ్తున్నారు, జైలుకి వెళ్తున్నారు. ఇంకా ఆ పార్టీ ఎక్కడుందని వాళ్ళకి మేము సమాధానం చెప్పాలి. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ మెగా డిఎస్సిలో కూటమి ప్రభుత్వంలో తప్పు జరిగిందా? ఉద్యోగాలు అమ్ముకున్నారా? వైసీపీ ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? మీరేం చెప్తారు ఫైనల్గా? తప్పు జరిగి ఉంటే నిరుద్యోగులే రోడ్డు మీదకి వచ్చేవారండి. వీళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పు జరిగి ఉన్నట్టయితే అదే నిరుద్యోగులు బయటకు వచ్చి పోరాటం చేసేవాళ్ళు. తప్పు జరగలేదు కాబట్టి ఎవరో రోడ్డు మీదకి రాలేదు. ఇది రాజకీయంగా విమర్శించాలి కాబట్టి అతను విమర్శిస్తున్నారు. అంతేగాని వాళ్ళ వల్ల మాకు అయ్యేది లేదు, పోయేది లేదు, ఏమీ లేదు.
తప్పు జరిగింది అనేది ఆధారాలు మీ దగ్గర ఉంటే తీసుకురండి, తీసుకొచ్చి చూపించండి, అప్పుడు మాట్లాడతాము. అంతేగాని ఏదో వచ్చింది కదా మనకు ఏదో ఒకటి లేపాలి, ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. ఏదో ఒకటి వీళ్ళు మంచి చేస్తే మనం వీళ్ళని చెడందాము, అప్పుడు వీళ్ళు కొంచెం లో అవుతారు అనుకుంటున్నాడేమో. కానీ నారా లోకేష్ గారు ఎక్కడా కూడా అవినీతి చెయ్యలేదు. అది మాత్రం మీరు నిరూపించండి, మేము వస్తాము. మీరు నిరూపించండి. అంటే మెగా డిఎస్సి ఉద్యోగాలు నారా లోకేష్ తన కులమైన కమ్మకులానికి అమ్మేసుకున్నారు, లేకపోతే స్పోర్ట్స్ కోటాల ఉద్యోగాలు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేసుకున్నారు, పేపర్ లీక్ అయింది, ఇలా రకరకాలుగా ఒక 4-5 కారణాలు చెప్తున్నారు. మీరేమంటారు? నిజంగా మెగా డిఎస్సిలో అంత తప్పు జరిగితే మరి 2 ఏళ్ల వరకు కూడా ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు? అదే ఇప్పుడు చేసే మంచి పనులు కార్యక్రమాలన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. తట్టుకోలేక ఏదో ఒకటి అనాలి. నిజంగా మీకు జరిగిందండి, మీ రోజా చేసింది, మద్యం దాంట్లో మీరు చేశారు. అంబటి ఇవాళ కోడల్ని గృహహింస చేసి ఎంత అరాచకం చేశారో బయటకు వచ్చి ఆ పిల్ల ఇప్పుడు బయటకు వచ్చి చెప్తాంది. ఇన్ని వెనకమాల అవకతవకలన్నీ పెట్టుకుని అవినీతి చేసి ఒక్కటన్నా మీరు తిన్నక చేయకుండా 11 సీట్లు పరిమితమైన మీరు ఇవాళ మా నారా లోకేష్ గారిని అంటే మాత్రం మేము మాత్రం ఊరుకోము. డిఎస్సిలో ఎక్కడా కూడా తప్పు జరగలేదు అని మేము ఘంటాపదంగా చెప్తామండి. అది అంటే ఇక్కడ కేంద్రంలో ఆల్రెడీ నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి ఢిల్లీలో జరుగుతున్న ధర్నాల కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన తప్పు ఒప్పుకొని రాజీనామా చేశారు. ఇక్కడ కూడా నారా లోకేష్ తప్పు ఒప్పుకొని రాజీనామా చేయాలి, డిఎస్సి అభ్యర్థులకు క్షమాపణలు చెప్పాలని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి అక్కడ తప్పు జరిగింది కాబట్టి ఆయన చేశాడేమో, ఇక్కడ తప్పు జరగలేదు. జరగనప్పుడు ఎందుకు చేయాలి? తప్పు జరిగింది అని మీరు ప్రూఫ్స్ తీసుకురండి, అప్పుడు మాట్లాడదాము. అంతేగాని మీరు ప్రూఫ్స్ ఏమి లేకుండా నోటి మాటతో ఏదో వీళ్ళని తిట్టాలి, ఏదో వీళ్ళని రోడ్డు మీదకి లాగాలని చూస్తే మాత్రం మేము ఊరుకోము. అది మాత్రం జరగలేదని ఇంత మంచి పారదర్శకంగా చేసి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మీ కాలంలో ఒక సిమెంట్ బొచ్చేశారా, ఒక ఉద్యోగం ఇచ్చారా, ఒక రోడ్డు వేసారా, ఏం చేశారని మీరు మమ్మల్ని ఇవాళ మాట్లాడుతున్నారు? 2 ఏళ్ల పాలన దిగ్విజయంగా జరిగింది, మా తెలుగుదేశం మా బాధ్యత అని అందరూ కలిసి కంఠాపరంగా చెప్తున్నారు. లోకేష్ బాబు ఈ కాలిగోటి పనికిరారు వాళ్ళు, మేము చెప్తున్నాము. మరి ఎందుకు ఈ విమర్శలు? వైసీపీ అనేది ఇప్పుడు మెగా డిఎస్సిలో తప్పు జరిగిపోయింది, ఉద్యోగాలు అనుకున్నాడు, నారా లోకేష్ అమ్ముడుపోయాడు అనే విధంగా ఎందుకు ఈ విస్తృతమైన ప్రచారాలు ఇప్పుడే ఎందుకు సాగుతున్నాయి? డైవర్షన్ పాలిటిక్స్ అండి. తట్టుకోలేక ఏదో ఒకటి వీళ్ళ మీద బురద జల్లాలి, దాన్ని పిక్కుండా కూర్చుంటారు. మనం ఇప్పుడు అక్కడ సాయి కృష్ణ చనిపోతే వెళ్ళి ఓ చేశాడు, బాబు గారు అమ్మటే నీకు న్యాయం చేస్తానంటే ఆవిడ ఏం చేసింది? జగన్దే ఫెయిల్ అయింది, ఈయన కరెక్టు, మీ ఈయన మాట నేను వింటానని అక్కడే తెలిసిపోయింది. అది ఫెయిల్ అయిందని చెప్పి ఇంకోటి లేపారు. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే వాళ్ళ దగ్గర నీతి నిజాయితీ, వాళ్ళదే హత్యా రాజకీయాలు, గొడ్డల పార్టీ అండి. వాళ్ళ దగ్గర నీతి నియమం లేదు. అసలు మేము మాట్లాడతాం కూడా మాకు చిరాకు అనిపిస్తుంది. ఆ జగన్ గురించి కానీ, జగన్ అండ్ కో పార్టీ గురించి కానీ, గొడ్డల పార్టీ గురించి కానీ మాకు అసలు మాట్లాడాలని లేదు. మేము లోకేష్ బాబు కానీ, చంద్రబాబు గారిని కానీ పారదర్శకంగా వాళ్ళు ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, మంచి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు. అది గుర్తుంచుకోమని మేము చెప్తున్నాము. కూటమి ప్రభుత్వం ఉద్యోగాల పేరిట నిరుద్యోగులు మోసం చేసింది. నిరుద్యోగ భృతి ఇస్తానందు ఇప్పటి వరకు ఇవ్వనే లేదు. ఇంకా ఉద్యోగ కల్పన అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఏదో అరాకొర ఈ మెగా డిఎస్సి అని పేరు చెప్పి ఈరోజు అందులో కూడా దోచేశారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి పెట్టుబడులు తీసుకొస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు. నీ హయాంలో ఒక కంపెనీ కానీ, ఒక పెట్టుబడి కానీ ఏమన్నా తీసుకొచ్చావేమో మాకు చూపించు. ఇవాళ రష్యా వెళ్ళి కానీ, మరి ఎక్కడికి వెళ్ళి అన్ని ఇతర దేశాలందరి దగ్గరికి వెళ్ళి మంచి మంచి పెట్టుబడులు వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా చాలా స్పందన ఇస్తున్నారు. మీరు అమరావతి రైతులనే ఎంత ఇబ్బంది పెట్టారు, అమరావతి రాజధానిని లేకుండా 3 రాజధానులని ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేశారు, అన్ని ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ 2029లో మీకు చెప్పు దెబ్బలో గ్యారంటీ, మీకు 1 సీట్ వస్తుందేమో చూసుకోండి. అదే మాది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నారు. మేము నిరుద్యోగులకు బాసటగా నిలిచాము, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. నిజంగా ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతమందికి ఉద్యోగాలు వచ్చాయా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఏంటి వాలంటరీ ఉద్యోగాలా? వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారా? వాళ్ళు వాలంటరీ ఉద్యోగం తప్పితే ఏమీ ఇవ్వలేదండి. అదొక్కటే 5,000 ఇచ్చి పాపం వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళనీయకుండా ఇంజనీర్లు వాళ్ళని కూడా మాయ చేసి ఇంటింటికి తిప్పి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేశారని మేము అంటాము. వాళ్ళు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు. ఎక్కడా కూడా ఒక పార్టీ కోసం వాడుకున్నారంతే. వాళ్ళ పార్టీ కోసం నిరుద్యోగులు వాడుకున్నారు తప్పితే వాళ్ళకి ఎక్కడా ఉద్యోగం అనేది ఇవ్వలేదు. అది
ఫైనల్గా అయితే ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ అండి, మెగా డిఎస్సిలో తప్పు జరిగిందని ఇప్పుడు ఈరోజు వైసీపీ మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనే నినాదాన్ని తీసుకొస్తూ తెర మీద తీసుకొస్తూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం అండి, వైసీపీకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అసలు డిఎస్సిలో పారదర్శకంగా జరిగింది, ఒక్క అవినీతి కూడా జరగలేదు. జరుగుంటే మీరు పేపర్లు సహా నిరూపించండి. నిరూపిస్తే ఆ రోజున లోకేష్ బాబు రాజీనామా చేస్తారు. అంతేగాని మీరు డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకోము. ఇది ఈ ప్రభుత్వంలో మాత్రం అట్లాంటి అవినీతి జరగదని మేము ఖచ్చితంగా చెప్పగలం.